అర్ధరాత్రి ఒక రిక్షావాడు ఆకలి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాడు. అదే సమయానికి ఒక పెద్దాయన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే సమయంలో బాధపడడానికి కారణం ఏమిటో? ఒక పెద్దాయనకి రాత్రి 11 గంటల సమయంలో అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. ఇంట్లో చూస్తే మందులు లేవు. అతని భార్య పిల్లలు ఊరు వెళ్లారు. ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. డ్రైవర్ కూడా ఇంటికి వెళ్లిపోయాడు. వర్షాకాలం కావడంతో బయట వాన పడుతోంది. మందుల షాప్ కూడా వీధి చివరే ఉంది. ఇక చేసేది లేక నడుచుకుంటూ వెళ్దామని బయటకొచ్చి చూశాడు. కానీ బయట వర్షం పడుతోంది. ఏదైనా వెహికల్ దొరుకుతుందేమోనని చూశాడు. అయితే పక్కనే ఒక గుడి దగ్గర రిక్షా అతను భగవంతుడికి దండం పెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ పెద్దాయన రిక్షా అతని దగ్గరికి వెళ్లి కిరాయికి వస్తావా అని అడిగాడు. అతను వస్తాను అని తల ఊపగానే ఈ పెద్దాయన రిక్షా ఎక్కాడు. ఆ రిక్షా అతను చాలా అనారోగ్యంగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ పెద్దాయన ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. అప్పుడు ఆ రిక్షా అతను ఈ వర్షాల వల్ల 4 రోజుల నుంచి కిరాయి దొరకలేదయ్యా, చాలా ఆకలిగా ఉంది, కడుపులో బాధ, ఒంట్లో నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడే ఆ గుడి దగ్గర భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. స్వామి, ఆకలి తట్టుకోలేకపోతున్నాను, ఏదైనా భోజనం పంపించు స్వామి అని అంటూ అతను బాధలు చెప్పుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి మందుల షాపు వచ్చిన తర్వాత పెద్దాయన రిక్షా దిగి ఆ మందుల షాప్ లోకి నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం నన్ను పంపించలేదు కదా. ఒకవేళ ఇదే కడుపు నొప్పి అరగంట ముందు వచ్చి ఉంటే నేను డ్రైవర్ ని పంపించేవాణ్ణి. అప్పుడు ఈ రాత్రి సమయంలో బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు కదా అంటూ ఏదో ఆలోచిస్తూ మెడికల్ షాప్ లో ఉన్న దేవుని ఫోటో వైపు చూసి మనసులో భగవంతుణ్ణి ఇలా అడిగాడు. నన్ను ఆ రిక్షావాణి సహాయార్థం బయటికి పంపించావు కదా స్వామి అని. అప్పుడు అతని అంతరాత్మ ద్వారా అవును అనే సమాధానం వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మందులతో పాటు రిక్షావానికి కూడా మందులు తీసుకున్నాడు. పక్కనే ఉన్న ఒక హోటల్లో ఫుల్ మీల్స్ కొని ప్యాక్ చేయించి తీసుకుని వచ్చి రిక్షావాని చేతిలో కొంత డబ్బు పెట్టి ఫుల్ మీల్స్ మందులు ఇచ్చి ఈ భోజనం తిని మందులు వేసుకో అని చెప్పాడు. అప్పుడు ఆ రిక్షా అతను ఏడుస్తూ ఇలా అన్నాడు. నేను ఆ భగవంతుణ్ణి ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టు స్వామి అని అడిగాను. ఆ భగవంతుడు భోజనాన్ని నాకు మీ ద్వారా పెట్టాడు. కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఈ రోజు ఆ భగవంతుడు నా ప్రార్థన విన్నాడు అని ఇంకా ఏవో మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ పెద్దాయన కూడా నిశ్శబ్దంగా ఆ మాటలు వింటూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఇంటికి వచ్చి ఆలోచనలో పడ్డాడు. ఆ హోటల్లో స్వీట్లు, టిఫిన్లు అంటూ చాలా పదార్థాలున్నాయి. కానీ నేను ఫుల్ మీల్స్ మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తిని సహాయార్థం నన్ను పంపించాడు అని అనుకుని హృదయపూర్వకంగా భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకొని పడుకున్నాడు. మనం ఎవరికైనా సహాయం చేద్దాం అనుకుని అక్కడికి సరైన సమయంలో చేరితే సహాయాన్ని కోరేవాడి ప్రార్థన విన్నాడు అని మనం అనుకోవాలి. మనల్ని తన ప్రతినిధిగా పంపించాడని గ్రహించాలి. కొన్నిసార్లు మనకి ఈ విషయాలు కాకతాళీయంగా అనిపించినప్పటికీ అవన్నీ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం సంభవించే పరిణామాలేనని గుర్తించాలి. మీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే కామెంట్స్ లో తెలియజేయండి.